ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ విశ్రాంతి దినమున దేవుని వాగ్దానములు వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ప్రతి ఉదయం దేవుని వాగ్దానములు వినుట వలన మనసుకు నెమ్మది మరియు రోజంతా దేవుని కాపుదల ఉంటుంది. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 135వ అధ్యాయము 2వ వచనం. యెహోవా మందిరములో మన దేవుని మందిరపు ఆవరణములలో నిలుచుండు వారులారా యెహోవాను స్తుతించుడి. ఆమెన్, హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు గలవారు, దేవుని స్తుతించి ఆరాధించేవారు ఆయనను స్తుతించి ఆరాధించి గణపరచాలి. దేవుని యందు భయభక్తులు కలిగి మారు మనసు పొంది రక్షింపబడిన వారు క్రమం తప్పకుండా దేవుని మందిరానికి వెళ్ళి దేవుని స్తుతించి ఆరాధించి గణపరచాలి. దేవుడు మనకు చేసిన మేళ్లను తలపోసుకుంటూ ఆయనను స్తుతించి గణపరచాలి, ఆరాధించాలి, దేవునితో అంటుకట్టబడాలి. ప్రతి విషయంలో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఆరాధించాలి. ఉదయమున లేచిన మొదలు రాత్రి నిద్రించే వరకు ఆయన ఉచిత కృపచేత మనల్ని కాపాడుచున్నారు. ఎటువంటి అపాయము హానికరములు జరగకుండా ఆయన కాపాడుచున్నారు. కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఉంచి కాపాడు రీతిగా ఆ పరమతండ్రి అయిన దేవుడు మనల్ని కాపాడుచున్నారు. మనల్ని ఇంతగా కాపాడిన దేవునికి కృతజ్ఞతాస్తుతులతో ఆయన మందిరములో కనబడాలి, కీర్తించాలి, పాటలు పాడాలి, స్వరమెత్తి ఆయన మందిరములో ఉత్సాహగానము చేయాలి. ప్రియ సహోదర సహోదరి, దేవుడు నిజముగా మనలను కాపాడకపోతే ఏనాడో మనము నశించిపోయే వారిమి. దేవుడు ఆయన దూతలను మనకు కావలించి మనల్ని క్షేమంగా కాపాడుచున్నారు. దేవుని మందిరములో ఆయనను స్తుతించి గణపరుద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా యేసయ్య, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాము తండ్రి. మీరు గొప్ప దేవుడవు, శక్తివంతుడు, సర్వాధికారి. మీకు స్తోత్రములు. గడిచిన దినమంతా మీ యొక్క చల్లనైన రెక్కల నీడలో కాచి కాపాడినందుకు మీకు కోట్లాది కోట్ల స్తుతులు చెల్లించున్నాము తండ్రి. అయ్యా, ఈ విశ్రాంతి దినమున మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరిచే కృప దయచేయండి. ప్రతి ఒక్కరూ మీ ఆలయములో ఆరాధనలో పాల్గొనలాగున మీ కృప ఉంచండి. వాక్యము ద్వారా తెలియజేసిన రీతిగా యెహోవా మందిర ఆవరణములలో నిలుచుండు వారులారా యెహోవాను స్తుతించి ఆరాధించండి అని వాక్యము ద్వారా తెలియజేసి ఉన్నారు తండ్రి. మీకు స్తోత్రములు. ఉద్యోగము లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి. వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి. ఆర్థిక సమస్యలు, అప్పుల బాధల్లో ఉన్న బిడ్డలకు వారి ఆర్థిక ఇబ్బందుల నుండి విడుదల దయచేయండి. వ్యాధిగ్రస్తులను ముట్టి బాగు చేయండి. గాయపడిన వారిని స్వస్థపరచండి, బాగు చేయండి. కన్నీటిలో ఉన్న బిడ్డల యొక్క కన్నీరు నాట్యముగా మారులాగున మీ కృప ఉంచండి. దుఃఖములో ఉన్న బిడ్డలను ఓదార్చండి. వారు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి. దిక్కులేని వారిని, దీనులను, అనాథులను కాపాడండి. వారికి కావలసిన సదుపాయాలు, ఆర్థిక వనరులు దయచేయండి. దైవ సేవకులను, వారి కుటుంబాలను కాపాడండి. వారు చేయుచున్న సేవ నూరంతలుగా ఫలించి అభివృద్ధి పొందులాగున మీ కృప ఉంచండి. యవ్వనములను కాపాడండి. యవ్వన కాలంలో ఎటువంటి చెడు వ్యసనములకు బానిసలు కాకుండా మీ కృప ఉంచండి. పిల్లలు తల్లిదండ్రుల మాట విని చెడు స్నేహములు చేయకుండా క్రమశిక్షణ కలిగి జీవించలాగున మీ కృప ఉంచండి. పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చుచుండగా దారి ప్రయాణాల్లో కాపాడండి. క్షేమాన్ని దయచేయండి. కార్లు, బస్సులు, రైళ్లు, విమానాలు, నౌకలు, ఇతర వాహనాల్లో ప్రయాణించే బిడ్డలు వారి వారి గమ్యస్థానములు క్షేమంగా చేరులాగున మీ కృప ఉంచండి. వృద్ధులను కాపాడండి. వృద్ధాప్యంలో ఎటువంటి మనోవేదనకు గురి కాకుండా మీ కృప ఉంచండి. ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు పేర వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.